చాలా బాగుంది సార్. అమూల్య పులి గారు థ్యాంక్ యూ అమ్మ. చార్వి చాలా బాగుందండి, థ్యాంక్ యూ చార్వి గారు. వెంకటరమణ గారు సూపర్ అని పెట్టారు సార్, థ్యాంక్ యూ అండి. బాగా వాయించారు సార్, స్వరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది, టైం తీసుకుంటే మీ వీడియో ఉపయోగపడుతుంది అందరికీ. ఓకే అలాగే అమ్మ. అరుణ గారు గారిపాటి గారు సార్ నమస్తే సార్, చాలా పాట బాగా ప్లే చేసినారు, సంతోషం అండి మరియు ధన్యవాదాలు సార్. మీకు వాయించిన పాట రాగము దర్బారి కన్నడ రాగము, కానీ కన్నడ కాదు నిజానికి కన్నడ రాగము 29 మేళకర్త దీర శంకరాభరణ రాగము జన్య రాగము, కన్నడ కరహర ప్రియ రాగం జన్య రాగం, దర్బారి కన్నడ రాగం, భైరవ జన్య రాగం, ఇవన్నీ నాకు తెలుసు సార్. మీరు ఎనివే వీర రాఘవులు అరిగెల వీర రాఘవులు గారు మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇదంతా కూడా సరస్వతి దర్పణంలో క్లియర్ కట్గా రాసింది. ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ నాకు చెప్పారు. ధన్యవాదాలండి. మీ యొక్క సలహాకి సంప్రదింపులకి కూడా ఈ సూచనలు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది ఓంకార బీజాక్షరే రత్నాకరే ఓంకార బీజాక్షరి. ఎనీవే థ్యాంక్ యూ సార్. మీకు మీ కుటుంబం అందరూ కూడా క్షేమంగా ఉండాలి మరీ కోరుకుంటూ. తర్వాత అమూల్య పులి చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ అమ్మ. ఓకే నమస్తే సార్, పాట బాపులే చేసిన సంతోషం అండి, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. దర్బారి కన్నడ మళ్ళీ ఇదే ఓపెన్ చేశానా? ఓకే ఇంకోటి ఓపెన్ చేద్దాం. హీరోయిన్ వచ్చి హంసానందన్ రాగం అంజని నందన భజన కీర్తన, చాలా మంచి పాటలు మంచి రాగంతో చేస్తున్నారు. హార్మోనియం ఇంకా మెల్లగా వాయించి చూపిస్తే మాలాంటి వరకు హార్మోనియం మెల్లగా వాయించి చూపించడానికి ఒక్కొక్క పాటకి ఒక్కొక్క పూట పడుతుంది సార్. ఒక్కొక్క పూట చూసేంత సమయం ఎవరికి లేదని నేను అనుకుంటున్నాను. అలాగే సాజం సుధా దున్నా శేఖర్ గారు రిషభం శుద్ధ రిషభం అంతర్గాంధారం ప్రతిమధ్యమం చతుర్దతి దైవితం కాకల నిషాదం గురువుగారు. అర్థమైంది, మీరు ఇబ్బంది పడద్దు, మీ యొక్క ఇంటెన్షన్ నాకు అర్థమైంది. దున్నా శేఖర్ గారు అంట. ఓకే సజ్జమం రిషభం లేదా గాంధారం అని చెప్తున్నాను నేను. అలా కాకుండా సజ్జమము శుద్ధ గాంధారము శుద్ధ రిషభము శుద్ధ నిషాదము అని చెప్పండి అంటున్నారు. ఖచ్చితంగా అయితే నేను ఆ విధంగా చెప్పాలంటే నా చేతిలో కీబోర్డ్ కార్డు సార్, వీణ కానీ వయలిన్ కానీ ఫ్లూట్ కానీ ఉండాలి, అప్పుడు నేను ఆ విధంగా చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే మీరు సరిగమని ప్లే చేసి చూపించండి సార్ అన్నారు. సరిగమ చూపిస్తున్నానండి. అయితే సా SR1 G1 M2 D అదే అర్థమైంది. రిషభం 1 గాంధారం 1 గా 1 రిషభం 1 గాంధారం 1 మా 1 పా దైవితం 1 నిషాదం 1 అంటే సా రే 1 గా 1 మా 1 పా దా 1 నీ 1 అని చూపించమన్నారు. ఏంటి సార్ ఈ 1 నిషా రీ 1 గా 1 D1 ఏంటి భాష ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అసలు ఈ భాషే తప్పు, దయచేసి అర్థం చేసుకోండి. సంగీతానికి ఈ D1 D2 గా1 గా2 ఏంటి సార్? ఇప్పుడు మీకు అందరికీ చెప్తా విషయం, కొంచెం ల్యాగ్ అవుతుంది అది చెప్తాను. ల్యాగ్ అయితే కనుక అందరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయరు. అప్పటి నుంచి నా వీడియోలు అందరూ కూడా బోర్ కొడతాయి. సజ్జమము తర్వాత రిషభాలు 3 శుద్ధ రిషభం చతుష్పతి రిషభం చతుష్పతి రిషభం గాంధారాలు 3 శుద్ధ గాంధారం సాధారణ గాంధారం అంతర్గాంధారం మధ్యమాలు 2 శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం పంచమం 1 దైవితం శుద్ధ దైవితం చతుష్పతి దైవితం శత్రు దైవితం నిషాదాలు శుద్ధ నిషాదం కైసిక నిషాదం కాగల నిషాదం వాటిలో మొత్తం వెరసి 16 అక్షరాల్లో ఒక 4 అక్షరాల మినహాయించి కీబోర్డు 12 అక్షరాలతో తయారు చేశారు. కాబట్టి కీబోర్డులో ఒక 4 అక్షరాలకి మినహాయింపు మిగతా 12 అక్షరాలు కూడా చూపించగలుగుతాం. అయితే మిగిలిన శుద్ధ రిషభం శుద్ధ గాంధారం శుద్ధ దైవితం శుద్ధ నిషాదం ఈ 4 కూడా కీబోర్డులో చూపించడానికి వీలు కలగవు. ఎందుకంటే అవి వీణలో కానీ సితార్లో కానీ శృతులు అన్నింటిలో కూడా వీలవుతాయి. ఎందుకంటే ఇది జర్మనీ వాడు తయారు చేసినటువంటి పనిముట్టు. జర్మనీ వాడు తయారు చేసిన పనిముట్టు వాడు వెస్ట్రన్ మ్యూజిక్ తగ్గినట్టుగా ఈ కీబోర్డ్ని తయారు చేసుకున్నారు. దాని తర్వాత
యమహా కంపెనీ వారు కూడా స్టార్టింగ్లో కీబోర్డ్లను తయారు చేశారు, దాన్ని హార్మోనియం అన్నారు, దాన్ని పియానో గ్రాండ్ పియానో రూపంలో తయారు చేశారు. ఇదంతా పెద్ద స్టోరీ. అయితే వాడికి వెస్ట్రన్ సంగీతంలో తయారు చేశారు కాబట్టి వెస్ట్రన్ సంగీతంలో అన్ని అక్షరాలు చూపించలేడు కాబట్టి వాడికి 12 అక్షరాలు తెలుసు కాబట్టి వాడిగా తయారు చేసుకున్నాడు. 16 అక్షరాలు మనం తయారు చేసుకున్నాము. కన్నడ సంగీతంలో 16 అక్షరాలు, దాంట్లో గావన్ ఘాటు గాత్రి ఉంటుంది. గావన్ ఘాటు గాత్రి 3 కూడా కీబోర్డ్లో ఎట్లా చూపిస్తారు ఎట్ టైం ఒకవేళ కావాలంటే ఆ పక్కన పెట్టేసేస్తారు. పక్కన పెట్టేస్తే అంత ఎంత కరెక్ట్ కాదు. సో ఇది పూర్తిగా కర్ణాటక సంగీతం చూపించడానికి నా దృష్టిలో అయితే అన్ఫిట్ ఫర్ కీబోర్డ్. మరి ఎందుకు వాయిస్తున్నారు దానికి కూడా సమాధానం చెప్తా. శుద్ధ రిషభానికి, శుద్ధ గాంధారానికి, శుద్ధ మధ్యమానికి, శుద్ధ రిషభానికి, శుద్ధ గాంధారానికి, శుద్ధ విత్తానికి, శుద్ధ నిషాదానికి, ఈ 4టికి కూడా పక్కన ఉన్నటువంటి మెట్టని ఆధారం చేసుకుని ఇదే అంటున్నారు. మొదటి రిషభం ఏంటి? సజ్జమం. తర్వాత మొదటి రిషభం ఏంటి? శుద్ధ రిషభం, చతుష్పతి రిషభం, చతుశుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, సాధారణ గాంధారం, అంతర్గాంధారం. శుద్ధ గాంధారం, అంతర్గాంధారం, సాధారణ గాంధారం 3టికి కూడా ఒకే మెట్టు చూపిస్తారా? ఎట్లా మ్యాచింగ్ అవుతుంది? ఇదంతా తెలియకుండా గావన్ ఘాటు రీవన్ రీటు ఏంటి భాష? ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఈ భాష సంగీత భాషేనా? ఎక్కడి నుంచైనా అరువు తెచ్చుకున్నారా? తప్పు సార్, అలా మాట్లాడద్దు. ఇవన్నీ నాకు తెలియక సార్. మరి ఎందుకు మీరు సా రీ గా అని ఎందుకు చెప్తున్నారంటే చూపిస్తున్నాను కదా మెట్లు. ఆ మెట్టు ఎక్కడైతే చూపిస్తున్నానో అది గా, అది ఈ కీబోర్డ్లో మాత్రమే. అది వీణలో శృతిలో మళ్ళీ మారిపోతూ ఉంటాయి. అవి రూపం మారుతుంది, శబ్దం కాదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను రూపాన్ని చూస్తున్నాను, మీకు శబ్దం మారుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. మీరు ఇలా చూపించమంటే చూపిస్తాను, కానీ అది మంచి సరి అయిన పద్ధతి కాదు. గావన్ ఘాటు రీవన్ రీటు ఏంటి సరి భాష సరి అనేది కాదు. శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం అని చూపించాలి. శుద్ధ గాంధారం చూపిద్దామా? సాధారణ గాంధారం, అంతర్గాంధారం, శుద్ధ గాంధారం ఎక్కడ చూపిస్తారు? షష్ఠృత రిషభం, దాన్నే శుద్ధ రిషభం ఉందామా? మరి షష్ఠృత రిషభం ఏమైంది? దాని ముందు చూపిందామా? అదే షష్ఠృత రిషభం, అదే శుద్ధ గాంధారం అని వాదిస్తే ఎట్లా? కాబట్టి అర్థం చేసుకోండి. దున్నా శేఖర్ గారు, థ్యాంక్ యూ. మీ సలహా తప్పనిసరిగా పాటించడానికి ప్రయత్నం చేస్తాను. చాలామందికి నా సమాధానం ఒలకరుగా ఉండొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఇదే నిజము. తర్వాత ఏంటంటే రఘుకుల తిలక రారా అనేటువంటి భజన కీర్తనకి కామెంట్ పెట్టారు. పుష్పలతిక రాగం లేదా ఉదయ రచంద్రిక, బీం ప్లాసు, మాల్కోసు, గరక రమణమూర్తి. సార్ ఎందుకు సార్ అంత కన్ఫ్యూజన్? ఏ పాట అయితే ఏ రాగం అయితే మీకు కావాలి చెప్పండి. మీరు ఏ రాగంలో వాయిస్తారు ఆ రాగంలో మీరు వాయించుకోండి. ఏ రాగంలో పాడగలుగుతారో పాడుకోండి సార్. దీంట్లో రిస్ట్రిక్షన్స్ ఏమైనా చెప్పండి. యాక్చువల్గా ఈ పాట పుట్టి పూర్వోత్తరాలు ఏంటంటే రఘుకుల తిలక రారా, ఎత్తే ముద్దులాడేదరా, గోకుల రామరారా, మమ్మాదరించగారారా. ఏ సార్ బీమ్ ప్లస్లో నేను చూపించాను. మీకు మార్కోవచ్చు కావాలంటే పాడుకోండి. పుష్పలతిగా రాగం కావాలంటే దాంట్లో పాడుకోవచ్చు. దానికి పెద్ద ఇబ్బంది ఉంది. ఎనీవే మీరు ఇచ్చినటువంటి సలహాకు, మీరు చేసినటువంటి కామెంట్స్కి థ్యాంక్ యూ. అమ్మ నీ గుడిలో శివరంజన రాగం భక్తి భజన దానికి సూపర్ సార్. వీరాంజనేయ గారు సూపర్ అని పెట్టారు, థ్యాంక్ యూ సార్. వెంకటరమణ గారు సూపర్ అని పెట్టారు, థ్యాంక్ యూ సార్. అలాగే వీరాంజనేయ గారికి మీకు థ్యాంక్ యూ సార్. తర్వాత ఎక్కడ దాగున్నామమ్మ అన్న పాటకి వీరాంజనేయ గారు థ్యాంక్ యూ సార్. నితీష్ గారు చాలా బాగుందండి, థ్యాంక్ యూ సార్. గురువు గారు సామరాగం అయితే చక్కగా వస్తుంది, మా భజనలు అయితే సామరాగంలో పాడుతున్నాము. బంది లేదండి, సామరాగంలో పాడుకోండి. మీరు చక్కగా సామరాగంలో ఆలపించండి. మీకు ఆ పాట ఆ రాగంలో అలవాటు ఉంటే కనుక. నేను ఏదో మోహన్ రాగంలో చూపించాను, ఏముంది సార్. అయినా ఎనీవే థ్యాంక్ యూ. ఆ రాగంలో కూడా ప్రయత్నం చేద్దాం, నష్టం ఏముంది. ఓకేనా, థ్యాంక్ యూ సార్. భీమ్ ప్లస్ రాగం కదా సార్? అవునమ్మా, భీమ్ ప్లస్ రాగము.
వెంకటరమణ ఓంకారమే తొలి దైవం అనే పాటకు చాలా 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 బాగుంది. ధన్యవాదాలు. గీతా భవానీ ఆలపాటి గారు థ్యాంక్ యూ అమ్మ. అలాగే వెంకటరమణ సూపర్ సార్ థ్యాంక్ యూ. అరుణ గారపాటి వారు చాలా బాగుంది సార్ పాట థ్యాంక్ యూ. ఇప్పుడే ట్రై చేశాను బాగా వచ్చిందని మీరు ట్రై చేశారా? ఓకే థ్యాంక్ యూ. చాలా బాగుంది గురువు గారు. చిట్టూరి హరికృష్ణ గారు చాలా బాగుంది థ్యాంక్ యూ. మాధురి రమణమూర్తి గారు మధ్యలో ఉన్న చరణం కూడా లిరిక్స్ ఇస్తే బాగుంటుంది గురుగారు. నా దగ్గర 2 చరణాలు అందుబాటులో ఉన్నాయి. దయచేసి మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు వాట్సాప్ చేయండి, ఖచ్చితంగా అది కూడా పెడతాను. థ్యాంక్ యూ సార్. మాడుగుల రమణమూర్తి గారు ఓకే థ్యాంక్ ఓకే. మాడుగుల రమణమూర్తి గారు అంటే ఎక్కడో పేరు కూడా విన్నట్టు గుర్తుంది నాకు. ఓకే సార్ ఎనీవే మీ దగ్గర ఉంటే కనుక నాకు చెప్పండి, అది కూడా నేను చేస్తాను.